బెంగాల్ లెక్క తెలంగాణలోనూ గెలుద్దాం, ఇక్కడి ప్రజల కలలు ఇంకా సాకారం కాలేదు అని నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నంట. అవినీతి, కుటుంబ పాలన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. మరి బీఆర్ఎస్కు ఏటీఎంలా కాళేశ్వరం అయింది. అవినీతిని కప్పిపుచ్చుతున్న కాంగ్రెసు, భాగ్యనగరం భవిష్యత్తు మార్చేది బీజేపీయే. తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పార్టీ బూత్ అధ్యక్షులు ముందుకు తీసుకెళ్లిన పిలుపు. 9 బీజేపీ జిల్లా కార్యాలయాలు ప్రారంభించను. కులపిచ్చి రాజకీయాలు బంద్ చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు వార్నింగ్ ఇచ్చిండు. అని అంతేనా? నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిన్న ఇది ఫోటో అట. బూత్ లెవెల్ అధ్యక్షుల సమావేశంలో నితిన్ నబీన్. ఇక్కడ ధర్మపురి అరవింద్ ఉండా ఫోటోలో లేడుగా. ఈటెల రాజేంద్రుడు, బండి సంజయనుడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, మిగతా ఇప్పుడు కులపిచ్చి పంచాయతీ కానీ ఎదుగుదల పంచాయతీ, నువ్వు ఎదుగుతున్నావా నేను ఎదుగుతున్నా, ఈ పంచాయతీ బంద్ చేయాలంటే బహిరంగంగా దేవులేరు కానీ లోపలన వార్నింగ్ ఇవ్వాలి, వాళ్ళకు క్లాస్ వీకాలి, వాళ్ళకు మోటివేట్ చేయాలి. నాయన ఇట్లా కాదరా బాబు, ఇట్లా భ్రమలాలు బతకకురియా, అందరూ కలిసి ఉంటారని చెప్పాలి. మరి చెప్తే ఏమైనా మొదలు పడవచ్చు, లేకపోతే లేదా కష్టమే. ఈయన తెలంగాణలో బీజేపీ గెలుస్తాడు. బెంగాల్ లెక్క గెలవాలంటే బెంగాల్ లెక్క నాయకులు పనిచేయాలి. బెంగాల్ లెక్క కార్యకర్తలు పనిచేస్తారు. పశ్చిమ బెంగాల్ ఎట్లా పనిచేస్తారో కార్యకర్త ఇక్కడ తెలంగాణలో అంతకు మించే పనిచేస్తారు ఒక రకంగా. కానీ నాయకులు చక్కలేరు ఇక్కడ. నాయకులు మారాలి. నాయకులు రాజకీయంగా ఒకరి మీద ఒకడు బండి భాగీరథి కేసులో బీజేపీలో ఉన్న ఏ నాయకులు వెనకంగా నడిపించరో, ఏ నాయకులు దొంగ డ్రామాలు ఆడి ఒకడు ఎదుగుతుంటే ఓర్వలేక కాలాల కనిపెట్టే ప్రయత్నం చేసినా తెలదా? అటువంటిది ఇంటి దొంగలను ఫస్ట్ సరి చేయాలి, అప్పుడు సెట్ అవుతుంది. లేకపోతే ఇదే పరిస్థితి ఉంటుంది. ఇగో ఇప్పుడు కాళేశ్వరం జోలి రాసిరా. బీఆర్ఎస్కు ఏటీఎంలో కాళేశ్వరం అయ్యింది. ఓకే, దాన్ని నేను కూడా ఒప్పుకుంటున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం అయింది. అది హైడ్రా కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, తుమ్మిడి హెట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దాన్ని ఈ వెలుగు పత్రిక రాయదు. వీళ్ళు మాట్లాడతలేరో తెలియదు, వీళ్ళు రాయలేదో తెలియదు. కానీ బీఆర్ఎస్ తిడితేనేమో రాస్తారు. బీజేపీ పోటీ బీఆర్ఎస్ తిడితే రాస్తారు, కానీ కాంగ్రెస్ తిడితే రాయరు. బీజేపీ వాళ్ళకి సొంత పేపర్ లేవు. ఇక వాణి వీళ్ళు నడకదిన బతుకవుతారు. బెంగాల్ రాజకీయాలు ఇక్కడ నడవయట. నబీన్ మీటింగు ఫ్లాప్ షో అట. పిసిసి చీఫ్ మహేష్ అంటాడు. బెంగాల్లో మీరు కూడా ఫ్లాపే కదా. బెంగాల్లో ఫ్లాప్ అయినట్టు ఇక్కడ కూడా మీరు ఫ్లాప్ అవుతారని అనుకోవడంలో తప్పేలేదుగా. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర అడ్డంకులు తొలగించాకే మాట్లాడండి. కాళేశ్వరంపై సిబిఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైరు. సిబిఐ చర్యలు తీసుకోవాలంటే ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆధారాలు లెక్కియాలి. మీ దగ్గర గార్దిగుడ్డు ఉంది, వాళ్ళ చేతులు కూడా గార్దిగుడ్డ మిగులుతుంది అని వాళ్ళు అందుకే యాక్షన్ తీసుకుంటలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరేం బీకిరో, కాళేశ్వరం కేసులో మీరేం బీకిరో తెలంగాణ మొత్తం చూసింది. మీరు అసమర్థులై మీ అసమర్థతను కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా పూసే ప్రయత్నం చేస్తారు. దానికి తోడు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో గెలిచినట్టే తెలంగాణలో గెలవడానికి మీరు ఏం పోలుస్తారో చెప్పరు. లేదు సరే బీఆర్ఎస్ఆ బీజేపీ ఎవరెవరైతే వస్తారనుకుంటాం మేము, మీరైతే రారని ఇట్లా కరాకటిగా బల్ల గుద్ది చెప్పగలుగుతాం. ఇట్లా బల్ల గుద్ది మరి చెప్తాం. మీరు వస్తారని చెప్పగలుగుతారా? ఏం పని చేసినా వస్తారు చెప్పురా ఏదన్నా. దాని గురించి మాట్లాడరాదు. పాప మా మహేష్ కుమార్ గౌడన ఈనాడు పేపర్ రాసిన బీజేపీల పంచాయతీ బెంగాల్ తరహా పోరాటాలకు సిద్ధం కావాలంటు భాజపా నేతలు కార్యకర్తలకు మరి జాతీయ అధ్యక్షుడు పిలుపునిచ్చిండు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతాడ. ఎగరాలంటే పని చేయాలి, ప్రజలలో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఎప్పటికప్పుడు ప్రజా ఉద్యమాలు చేయాలి. అమాస పూర్ణ అనుకున్నాడు సభ పెట్టిపోయి మేమే అధికారం, మాదే ఎజెండా అవుతుంటే ఇది చిన్నపిల్లలు నవ్వేతందుకు పనికొస్తుంది. మామూలుగా పనికొస్తుంది, నవ్వేతందుకు పనికొస్తుంది. జర చూసుకోరా.